కోడ్ ముసుగు భరోసాకు ఎసరు ధరణి స్పెషల్ డ్రైవ్ నిలిపివేత పెట్టుబడి సాయం భారం తప్పించుకునే ప్రయత్నమా రైతుల్లో అనుమానాలు. ధరణి పోర్టులో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతుల అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా పేరిట అందించే పెట్టుబడి సాయం నుంచి తప్పించేందుకే ఇలా చేసిందంటున్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తే దాదాపు 2 లక్షల ఎకరాలకు అదనంగా రైతు భరోసా వేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది. ఎకరాకు 7,500 చొప్పున దాదాపు 150 కోట్లు అదనపు భారం పడుతుందని తేల్చినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో దరఖాస్తు పరిష్కార ప్రక్రియని ఆశపెట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్ను బూచిగా చూపి రైతుల భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కార్యాలయ చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు సోమవారంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకొని పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నారు. మార్చి 1 నుంచి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. పెండింగ్ దరఖాస్తులను 9 రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక వచ్చిన తర్వాత రికార్డులో మార్పులు చేర్పులు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. కానీ పోర్టల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇదంతా తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు పెదవిర్చారు. దానికి తగ్గట్టే ప్రభుత్వం 2 వారాల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగించి ఎన్నికల కోడ్ పేరుతో దరఖాస్తుల పరిశీలన ఆపేసింది. 2 వారాల్లో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కరించలేదు. వాస్తవానికి ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అనేది మొదటి నుంచి ఉన్న ప్రక్రియ. పోర్టల్ ప్రారంభమైన కొన్ని రోజులకే గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులోకి వచ్చాయి. అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇది ఆన్గోయింగ్ కార్యక్రమం కిందే లెక్కని నిపుణులు వాదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వినకుండా కోడ్ పేరుతో దరఖాస్తుల పరిశీలన నిలిపివేశారు. ఇటీవల రెవెన్యూ ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఇదే విషయంపై కొంత వాగ్వాదం జరగగా మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని అధికారులు చెప్పినట్టు సమాచారం. ఈసీని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే స్పెషల్ డ్రైవ్కు మినహాయింపు ఇవ్వాలని ఈసీని ఎందుకు రేఖ రాయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అయినా ఎందుకు అనుమతి తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. జూన్ 4న ఎన్నికల కోడ్ ముగిసిన స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తే పెట్టుబడి సాయం తడిచి మూపడవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ యాసంగి రైతు బంధు పంపిణీ పూర్తి కాలేదు. ఈ సమయంలో జూన్ చివరి వారం నుంచి వానాకాలం పెట్టుబడి సాయం పంపిణీ సాధ్యం కాదు. వీలైనంత ఎక్కువ కాలం దరఖాస్తులు పెండింగ్లో ఉంచాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. జూన్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మరో 3 నెలలు కోడ్ పేరిట కాలయాపన చేసే